మేడారం సమ్మక్క సారలమ్మ జాతరలో హుండీలను లెక్కిస్తున్నారు అధికారులు సిబ్బంది. ఉదయం హన్మకొండలోని టీటీడీ కళ్యాణ మండపంలో హుండీల కౌంటింగ్ ను ప్రారంభించారు దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ. హుండీల లెక్కింపులో ఆదివాసీ పూజారులు పాల్గొన్నారు. గత జాతర కంటే 288 అదనపు హుండీలను ఈసారి ఏర్పాటు చేశారు. మొత్తం 828 హుండీలను లెక్కించనున్నారు. భక్తుల కానుకల రూపంలో వనదేవతలకు ఈసారి భారీగా సమర్పించారు. 200 మంది అధికారులు 300 మంది వాలంటీర్లతో డబ్బులు లెక్కించనున్నారు. బెల్లం, కొబ్బరి నీళ్లతో పోయిన కరెన్సీని లెక్కించేందుకు ప్రత్యేక కౌంటర్లు పెట్టారు. మేడారం హుండీల కౌంటింగ్ కు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ కృష్ణమోహన్ అందిస్తారు. కృష్ణమోహన్, హుండీల లెక్కింపు అప్డేట్స్ ఏంటి? శ్రవంతి, అమ్మవార్లు వనప్రవేశం చేశారు, జాతర ముగిసింది. కానీ అమ్మవారికి భక్తులు సమర్పించుకున్నటువంటి కానుకలన్నీ ఇప్పుడు హన్మకొండకు చేరుకున్నాయి. ఇక్కడనే హుండీలన్నింటినీ కూడా ఓపెన్ చేసి లెక్కిస్తున్నారు. ఈసారి 828 హుండీలను ఏర్పాటు చేశారు. వచ్చే భక్తులు తాము అనుకున్నటువంటి కోరికలు నెరవేరడం కావచ్చు, అమ్మవార్లకు మొక్కులు చెల్లించుకుంటారు. అలా మొక్కులు చెల్లించుకున్నటువంటి ప్రతి కైన్ కావచ్చు, ప్రతి రూపాయి కావచ్చు, ప్రతిదీ కూడా అమ్మవారి చెంతకు చేరే విధంగా కూడా ఈ కౌంటింగ్ అంతా నిర్వహిస్తారు. మొత్తం సీసీ కెమెరాల పర్యవేక్షణలో భారీ పోలీసు భద్రత మధ్య ఎండోమెంట్ శాఖ ఈ కౌంటింగ్ కూడా జరుగుతుంది. అయితే ప్రస్తుతం చూడొచ్చు, మనం చాలా హుండీలకు సంబంధించినటువంటి ఓపెన్ చేస్తే మనం మర్చిపోయిన నోట్లను కూడా ఇప్పుడు మనం ఇక్కడ చూడడానికి అవకాశం ఉంటుంది. తర్వాత ఫారెన్ కరెన్సీకి సంబంధించినటువంటివి కూడా ఉంటాయి. అంటే భక్తులు విదేశాలలో ఉన్నటువంటి వాళ్ళు కూడా మేడారం జాతరకు ఖచ్చితంగా దర్శనానికి వస్తారు. వచ్చినప్పుడు మొక్కులు చెల్లించుకుంటున్నారు. సేమ్ టైంలో కొంతమంది ముడుపులు చెల్లించుకునే విధానంలో కూడా ఎప్పుడో మొక్కుకుంటారు. ఒక 10 ఏళ్ల క్రితం మొక్కుని ఒక నోటు కానీ ఏదన్నా కూడా ముడుపు కట్టి పక్క పెడతారు. ఆ ముడుపులు కూడా తీసుకొచ్చి వేస్తారు. అట్లా వేసినప్పుడే మనకు బ్యాన్ అయిన ఓట్లు కావచ్చు అవన్నీ కూడా కనిపిస్తాయి. ఇల్లు కనుక కట్టుకుంటే ఇంటికి సంబంధించినటువంటి వెండితోటి చేసినటువంటి ఇల్లు కావచ్చు, తర్వాత అమ్మవారికి సంబంధించినటువంటి ఏవైతే కోరికలు ఉంటాయో ఆ కోరికలన్నీ కూడా నెరవేరాలని నెరవేర్చుకున్న తర్వాత కూడా ఇవ్వడం చేస్తారు. తర్వాత అనేక రకాల లెటర్లతోటి కూడా హుండీలలో విజ్ఞప్తి చేస్తూ వేస్తారు. ప్రస్తుతం హుండీలకు సంబంధించినటువంటి కౌంటింగ్ అయితే ఇవాళ నుంచి ప్రారంభమైంది. ఉదయం మంత్రి కొండా సురేఖ, దేవాదాయ శాఖ మంత్రి, ఆమె లాంఛనంగా జ్యోతి ప్రజ్వలన చేసి హుండీలను సంబంధించినటువంటి కౌంటింగ్ నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం అయితే ఈ కౌంటింగ్ ఏ విధంగా జరుగుతుంది, తర్వాత ఎన్ని రోజులు పట్టే అవకాశం ఉంది, ఇప్పటి వరకు మార్నింగ్ సెషన్ అంతా కూడా ఎన్ని లక్షల రూపాయలు కౌంటింగ్ సంబంధించి జరిగిందో తెలుసుకుందాం. మేడం, ప్రస్తుతం కౌంటింగ్ సంబంధించి ఎట్లా జరుగుతుంది? కౌంటింగ్ సందర్భంగా కూడా వచ్చే సిబ్బందికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకొని లోపలికి అలౌ చేస్తారు? ఓపెన్ చేసేటప్పుడు కూడా ఎలాంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి? ఈ జాతర 2026 జాతరకు సంబంధించి మనం కంప్లీట్గా 828 హుండీస్ మనము ఏర్పాటు చేశాము. ఇందులో తిరుగువారం కలుపుకొని 828 హుండీస్ అండి. ఇది ఈరోజు మార్నింగ్ దేవాదాయ శాఖ మంత్రివర్యుల చేతుల మీదుగా జ్యోతి ప్రజ్వలన చేసి ఇది ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మనకి ఎండోమెంట్ డిపార్ట్మెంట్ డిప్యుటేషన్ స్టాఫ్, అదేవిధంగా బ్యాంకు వాళ్ళు, పోలీస్ వాళ్ళు, స్వచ్ఛంద సేవా సంస్థలు, ఈ విధంగా మొత్తం 300 మెంబర్స్ పాల్గొంటున్నారు. దీనికి సంబంధించి హాల్ లోపల బయట మొత్తం కలిపి 23 సీసీ కెమెరాస్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మనకి ఇప్పటి వరకు ఒక 25 lakhs వరకు కూడాను ఆదాయం రావడం జరిగింది స్టార్టింగ్ నుంచి. కౌంటింగ్ సందర్భంగా కూడా సిబ్బందికి సంబంధించిన డ్రెస్ కోడ్ కావచ్చు, లేకపోతే లోపలికి వచ్చే సమయంలో వాళ్ళకి ఎట్లాంటి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుంటారు? కౌంటింగ్ డ్యూటీ నిర్వహించే వాళ్ళు డ్రెస్ కోడ్ ఉంటుందండి. మన జెంట్స్కి కంపల్సరీ ధోతి మీదనే కంపల్సరీగా రావాల్సి ఉంటుంది. లేడీస్ శారీ మీద రావాల్సి ఉంటుంది. లోపలికి వచ్చేటప్పుడు ఎవరి దగ్గర క్యాష్ కానివ్వండి, ఆర్నమెంట్స్ కానివ్వండి ఏమీ ఉండకూడదు. అదేవిధంగా కౌంటింగ్ చేసి బయటికి వెళ్ళేటప్పుడు మన పోలీస్ వాళ్ళు కూడాను స్ట్రిక్ట్గా చెకింగ్ చేయడం జరుగుతుంది. ఇంక్లూడింగ్ ఆఫీసర్స్ కూడా ప్రతి ఒక్కరూ చెకింగ్ చేసుకున్న అనంతరం మాత్రమే బయటికి వెళ్ళే విధంగా ఏర్పాటు చేశాం. సో చాలా వరకు నోట్లు బెల్లంతో తడిచిపోవడం, లేకపోతే కొబ్బరి నీళ్ళతో తడిచిపోతుంటాయి. తర్వాత కైన్స్ ఉంటాయి. కైన్స్ లెక్క పెట్టడం అనేది చాలా పెద్ద ప్రాసెస్ ఉంటుంది. ఆ కైన్స్ లెక్క పెట్టడానికి సంబంధించి కావచ్చు, వడి బియ్యం వేరు చేయడానికి సంబంధించి ఎట్లా చేస్తారు? ఇది వడి బియ్యము, కాయిన్స్ అన్నీ కలిసిపోయి ఉంటాయి కాబట్టి హుండీ విప్పగానే మేము ఒక 2 మిషన్స్ ఏర్పాటు చేసుకున్నాము. కాయిన్స్, నోట్స్ సపరేట్ చేసే మిషను, రైస్ సపరేట్ చేసే మిషన్స్. వాటిల్లో ఇవి పోసి రైస్, తర్వాత కాయిన్స్, నోట్స్ సపరేట్ అయిన తర్వాత వాటిని కాయిన్స్ ఏమో మనము వెయిట్ ప్రకారంగా తీసుకుంటాము. క్యాష్ వచ్చేసి బండిల్స్ చేసి మనం బ్యాంక్ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ కొబ్బరికాయలు హుండీల మీద కొట్టి వాటర్ అంతా పోవడం వల్ల తడిచిపోయిన నోట్లని ప్రత్యేకంగా గుర్తించి వాటిని వాటర్లో క్లీన్ చేసి
అంతా చేసి డ్రై చేసిన తర్వాత మనం బ్యాంక్ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తాం. సో ఈ కౌంటింగ్ స్టార్ట్ అయింది, ఈ కౌంటింగ్ ప్రాసెస్ ఎట్లా ఉంది? ఈ చూస్తే ఎన్ని రోజులు పట్టొచ్చు అనేది మీరు ఒక ఎస్టిమేషన్కి వచ్చారు, ఎట్లా ఉంది? లాస్ట్ జాతర కంటే మనం 288 హుండీస్ అడిషనల్గా పెట్టడం వల్ల ఇంకొక 3-4 డేస్ అంటే ఆల్మోస్ట్ 10 to 15 డేస్ వరకు హుండీ కౌంటింగ్ జరుగుతుంది అని అనుకుంటున్నాము. బిఫోరే కంప్లీట్ చేయడానికి కూడా ప్రయత్నం చేస్తున్నాం. సో ఇక్కడ చాలా కరెన్సీస్ వస్తున్నాయి, అంటే మీరు చూస్తే ఫారెన్ కరెన్సీ కూడా ఉంది. వాటిని ఎట్లా కలెక్ట్ అంటే ఇవన్నిటిని కూడా డిపాజిట్ చేయడం కావచ్చు, ఇవంతా కూడా ఎట్లా ఉంటుంది? తర్వాత ఏ రోజుకి ఆ రోజు కౌంటింగ్ అయిన తర్వాత వాటిని బ్యాంకర్స్కు ఎట్లా అప్పచెప్తారు? తర్వాత మిగతా హుండీలకు సంబంధించినటువంటి సెక్యూరిటీ కానీ ఏ విధంగా ఉంటుంది? అదేంటి మనకి ఏ రోజుకి ఆ రోజు విప్పిన దాంట్లో వచ్చే ఫారెన్ కరెన్సీ అంతా కూడాను ఒక దగ్గర మనము పెడతామండి. అదేవిధంగా మనకి బ్యాంక్ వాళ్ళు కూడాను ఇక్కడ సర్వీస్ ఇస్తున్నారు. డైరెక్ట్గా ఈ రోజు కౌంటింగ్ అయిపోయిన అమౌంట్ బ్యాంక్ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తాం. వాళ్ళు కూడా మళ్ళీ సెకండ్ టైం కౌంట్ చేసుకుంటారు, వాళ్ళ మెషిన్స్లో చేసుకొని మా ఫిగరు వాళ్ళ ఫిగరు టాలీ అయిన తర్వాతనే వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. అప్పటి వరకు రిమైనింగ్ హుండీస్ అండి ఇక్కడ యథా స్థితిలో ఉంటాయి. మనకి సీసీ కెమెరాలు నైట్ 24/7 మనకి ఆర్మడ్ ఫోర్స్ వాళ్ళని కూడా మనకి సెక్యూరిటీగా ఉంచడం జరిగింది, సీసీ కెమెరా సర్వేలెన్స్. సో గోల్డ్, వెండి, సిల్వర్కి సంబంధించినటువంటి అవి కూడా చాలామంది కానుకలుగా చేస్తారు. వాటికి సంబంధించినటువంటి కౌంటింగ్ ఎట్లా ఉంటుంది? వాటిని ఏ విధంగా వేరు చేసి ఎట్లా డిపాజిట్ చేస్తారు? వాటిని మనకి హుండీస్లో వచ్చే సిల్వరు తర్వాత గోల్డ్ అన్నీ కూడాను ఫస్ట్ ఒక దాంట్లో మనం పెట్టేసి లాస్ట్ కంప్లీట్ అయ్యే 2-3 డేస్లో జ్యువెలరీ వెరిఫికేషన్ ఆఫీసర్ హైదరాబాద్ నుంచి వస్తారు. వారి సమక్షంలో అది గోల్డా కాదా లేకపోతే సిల్వరా ఏంటి అనేది మొత్తం చూసి మనము వాటిని ఎంత వెయిట్ వచ్చింది అనేది చూసుకొని మళ్ళీ బ్యాంక్లో లాకర్లో డిపాజిట్ చేస్తాం. సో ఈ కౌంటింగ్కు చాలామంది వాలంటీర్స్గా వచ్చినటువంటి వాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఎట్లాంటి ఫెసిలిటీస్ కల్పిస్తారు? ఎట్లా ఉంటుంది వాళ్ళ సర్వీస్, ఎట్లా తీసుకుంటారు? వీళ్ళకి మనము ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ డిస్ట్రిక్ట్ స్టేట్లో ఉన్న వాళ్ళందరూ వస్తున్నారు చాలామంది, వాళ్ళకి ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ ఇస్తున్నాము. అదేవిధంగా టిఫిన్, లంచ్, స్నాక్స్ ఇవన్నీ అరేంజ్ చేస్తున్నాము. అదేవిధంగా ఎండోమెంట్ నుంచి వచ్చే డిప్యుటేషన్ స్టాఫ్కి కూడాను మనం అకామిడేషన్, ఫుడ్ ఫెసిలిటీ అన్నీ కూడాను ఏర్పాటు చేస్తున్నాం. సో ప్రస్తుతం స్రవంతి చూడొచ్చు, కౌంటింగ్ సంబంధించినటువంటి దాంట్లో కూడా వాలంటీర్స్గా ఉన్నటువంటి వాళ్ళు అందరూ కూడా పాల్గొంటున్నారు. వాళ్ళంతా కూడా నోట్లను వేరు ఏ నోటు 10 రూపీస్ ఉంటే 10 రూపీస్, మిగతా నోట్స్ ఏవి ఉంటాయో అవన్నీ కూడా వేరు చేస్తారు. ఎట్లా ఉందమ్మా మీరు ఈ కౌంటింగ్లో పాల్గొంటున్నారు? ఎక్కడి నుంచి వచ్చారు, ఎట్లా ఉంది? మాది హన్మకొండ సార్. మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. మా అమ్మవారి దర్శనానికి వచ్చినందుకు, ఇవన్నీ కలిగినందుకు, ఈ డబ్బులు ఇవన్నీ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఇప్పుడు 5 సంవత్సరాల నుంచి వస్తున్నాను, చాలా హ్యాపీగా ఉంది సార్. ఎట్లాంటి నోట్లు వస్తున్నాయి? అసలు డాలర్స్ వస్తున్నాయి, చాలా అమ్మవారి కానుకలు అన్నీ వస్తున్నాయి సార్. బేడీలైనా ఉండీలలో మన పిల్లలు కాకుండా మొక్కుకున్నాయి ఉండీలు అవన్నీ చాలా వస్తున్నాయి సార్. తొట్టీలు, కళ్ళు, చేయిలు మొక్కుబడి, అదేంటి అమ్మవారి భార్య భర్తలు విడిపోయినా, అమ్మ మేము విడిపోయినా కూడా మేము ఎట్లా రావాలమ్మా, అయినా వస్తున్నావు, నువ్వు కలుపుతున్నావేమో అని, నువ్వు కలపాలమ్మా మా భార్య భర్తలని. చాలా చిట్టీలు కూడా, స్లిప్పులు చాలా వస్తున్నాయి సార్. లెటర్లు కూడా. సో మనం చూడొచ్చు, అమ్మవారికి సంబంధించినటువంటి కానుకలుగా చెల్లించినటువంటి ఏవైతున్నాయో వాటన్నింటినీ కూడా ఒక్క చోట చేరుస్తారు. ఎట్లుందమ్మా మీరు ఈ అమ్మవారి సేవలో, ఈ కౌంటింగ్ కోసం ఎందుకు పాల్గొనాలనుకున్నారు? ఎందుకు వచ్చారు? ఎట్లా వచ్చారు? ఎప్పటికీ సేవలో ఉంటామండి, సేవలకు ఎక్కడికి వెళ్ళైనా వెళ్తాము. మాకు ఇది అదృష్టంగానే భావిస్తున్నాము. అమ్మవారి సేవ చేసుకోవడం, డబ్బులు లెక్క పెట్టడం అంటే లక్ష్మీదేవితోటి సమానం. ఈ డబ్బులు లెక్క పెడితే మా ఇంట్లో కూడా లక్ష్మీదేవి ఉంటుందని మాది ఒకటి ప్రగాఢ విశ్వాసం. ఏమేమి నోట్లు ఎక్కువ వస్తున్నాయి? 100 రూపాయలు, 500, వెండి, బంగారు, కాళ్ళ పట్టీలు, గజ్జెలు కూడా వచ్చినాయి. అమ్మవారి కండ్లు కూడా వచ్చినాయి. సో కౌంటింగ్ సంబంధించి ఎండోమెంట్ సిబ్బంది కూడా దాదాపు 200 మంది పాల్గొంటున్నారు. మిగతా వాళ్ళకి సంబంధించి కూడా చూస్తే స్వచ్ఛంద సంస్థలకు సంబంధించి కావచ్చు, వాలంటీర్లకు సంబంధించినటువంటి వాళ్ళంతా కూడా దాదాపుగా మరొక 300 మంది పాల్గొంటున్నారు. వాళ్ళంతా కూడా షిఫ్ట్ల వారీగా, అంటే వచ్చినటువంటి వాళ్ళు కౌంటింగ్ చేయడంలో వాళ్ళంతా కూడా వాళ్ళు ఎంత మేరకు వాళ్ళు చెక్ చేయడానికి ఉంటారో అవన్నీ కూడా చేస్తారు. అయితే అమ్మవారికి ముడుపులు చెల్లించడం అనే దాంట్లో ఇంకో చాలా స్పెషల్గా ఉంటుంది. అయితే ఇంట్లో ఇలాంటివన్నీ కూడా కానుకలుగా అమ్మవారికి మొక్కుగా చెల్లించుకుంటారు. దానికి సంబంధించి కూడా మనం చూడవచ్చు. అంటే ఎన్నో రోజులుగా వాళ్ళు అమ్మవారికి ఈ మొక్కులుగా చెల్లించాలనుకున్నది ఒక గురుగులుగా పెట్టుకున్నారో ఏదైతే వాటన్నింటినీ కూడా తీసుకొచ్చి, ఇది సమ్మక్క, ఇది సారలమ్మ, ఏమేమి ఉన్నాయమ్మా ఇలా? బరువు ఉన్నాయా? ఎట్లున్నాయి? చిల్లర బాగా వేసినట్టున్నారు, చిల్లర బాగున్నాయి, అమ్మవారు బంగారం పెట్టినట్టున్నారు. కానీ ఇదంతా మాకు కూడా చాలా హ్యాపీగా ఉంది.
ఈ సమ్మక్క సారక్కది ఫస్ట్ టైం కౌంటింగ్ చేస్తున్నాం. చాలా చేశాం కానీ శ్రీ లక్ష్మీ శ్రీనివాస సేవ ఇప్పుడు మీరు అమ్మవారి మొక్కులు చెల్లించుకోవడానికి వాళ్ళు ఎంతో భక్తిగా చేసినటువంటి నోట్లు కావచ్చు అవి కావచ్చు, అవి పట్టుకున్నప్పుడు ఎట్లా అనిపించింది మీకు? మనం అక్కడికి వెళ్ళి మనం అమ్మవారిని దర్శించుకున్న ఫీలింగ్ వచ్చింది. కానీ మాకైతే చాలా హ్యాపీగా ఉంది. ఖమ్మం నుంచి వచ్చాం మేము, చాలా హ్యాపీగా ఉంది. ఎన్ని గంటలకు వచ్చారు మీరు? అంటే ఈ 10 రోజులు ఉంటారా? అంటే డే బై డే వస్తుంటారు వేరే వాళ్ళు కూడా. సో ఇది ప్రస్తుతం అయితే కౌంటింగ్ సంబంధించినటువంటిది కూడా మొత్తం అధికారులు అంతా కూడా దీన్ని సీసీ కెమెరాలలో పర్యవేక్షిస్తున్నారు. కౌంటింగ్ సందర్భంగా కూడా భారీ భద్రత ఏర్పాటు చేసుకున్నారు. ఎందుకంటే చాలా సెంటిమెంట్గా అమ్మవార్లకు మొక్కులుగా చెల్లించుకుంటారు కావచ్చు. ఆ ప్రతి రూపాయి ప్రతిదీ కూడా ఎండోమెంట్ శాఖకు వెళ్ళాలి, అమ్మవారి మొక్కులు తీర్చుకునే విధంగా చేయాలి అనేది దానికోసమే అన్ని రకాల జాగ్రత్తలు తీసుకొని ఈ కౌంటింగ్ అంతా కూడా చేస్తున్నారు. ప్రస్తుతం అయితే హుండీలకు సంబంధించి అంటే ఉదయం 9 గంటలకు ప్రారంభమైనటువంటి ఈ కౌంటింగ్ మధ్యాహ్నం వరకు వచ్చేసరికి దాదాపు 56 హుండీలను ఓపెన్ చేసి కౌంటింగ్ చేశారు. ఇప్పటివరకు 25 లక్షల పైగా కరెన్సీకి సంబంధించినటువంటి దాన్ని కౌంటింగ్ చేశారు. అంటే ఇంకా మిగతా కౌంటింగ్ ఇవంతా కూడా చూస్తే ప్రతిరోజు కూడా 3 కోట్ల రూపాయల వరకు కూడా కౌంటింగ్ జరుగుతుంది. గత జాతరలో కనుక మనం చూస్తే ప్రతిరోజు 3 కోట్ల పైగా భక్తులకు సంబంధించినటువంటి కానుకలన్నీ కూడా కౌంటింగ్ చేయడం, అదేవిధంగా ఇక్కడ ఒక 3 బ్యాంకులనే అందుబాటులో ఉంచారు. బ్యాంక్ సిబ్బంది కూడా ఎమ్మటే ఇక్కడనే డిపాజిట్ చేయడం ఇదంతా కూడా చేస్తున్నారు. ప్రస్తుతం అయితే హుండీల దగ్గర కౌంటింగ్ కోసం స్వచ్ఛందంగా వివిధ భక్త మండళ్ళు కావచ్చు, వాలంటీర్లు కూడా పాల్గొంటున్నారు. వాళ్ళంతా కూడా ఒక అదృష్టంగా భావిస్తున్నారు. అమ్మవార్లకు సంబంధించినటువంటి కౌంటింగ్ జరుగుతుంది. ఈ కౌంటింగ్లో విదేశీ కరెన్సీ వస్తుంది. సేమ్ టైంలో వాళ్ళ మొక్కులకు సంబంధించినటువంటి బాధలను కూడా అమ్మవారికి వాళ్ళు లెటర్ల రూపంలో కూడా సమర్పించుకుంటున్నారు. అలాంటి లెటర్లు కూడా చాలా ఇక్కడ కనిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు శ్రవంతి.